రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి 2 రోజులు టైం ఉంది. ఈ 11 రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా పిలిచిన ప్రతి నాయకులు కూడా ఆశమాష వ్యక్తులేం కాదు. మనందరికీ తెలుసు, కేవలం నిరుద్యోగ ఉద్యమం, కేవలం నిరుద్యోగులు పోరాటం చేస్తే మనకు ఆ ఒత్తిడి అనేది మన ప్రభుత్వం మీద మనం క్రియేట్ చేయలేము. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వస్తేనే మీడియా వాళ్ళు వస్తారు, పేపర్ వస్తాయనే విషయం మీకు కూడా తెలుసు. రాబోయే రోజుల్లో సిపిఎం సిపిఐ పార్టీలు కూడా మనకు అవుట్ రైడ్గా కూడా మనం బయట చేయబోయే ఉద్యమాలు కూడా మనం పాల్గొని మనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉంటాయి. వాళ్ళని చూసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు. అల్టిమేట్గా మనము నడి సముద్రంలో ఉన్నాం, మధ్యలో ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉంటాయి. సో మనం ఏం చేయకపోతే, ఈ రాజకీయ పార్టీలను మనం వాడుకోకపోతే, రాజకీయ వ్యవస్థలను మనం వాడుకోకపోతే, ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అందరూ మనల్ని వాడుకున్నాయి. ఇప్పుడు మనం వాళ్ళని వాడుకోవాలి, వాళ్ళ మద్దతు తీసుకొని మనకు రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ మనం సాధించుకోవాలి అన్న ఒక కోణంలోనే ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీ నాయకులను కూడా, మేధావులను, ఉద్యమకారులను అందరినీ కూడా కలుపుకొని అందరి మద్దతుతో ఈ యొక్క ఉద్యమాన్ని అనేది ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి మీ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా మీరు జనవరి 31న అందరూ కదిలి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఒకవేళ మీరు అలా చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా మనకు ముందు వచ్చి మన కోసం మాట్లాడాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఇది ఒక విషయం. రెండో విషయం, మీకోసం ఇప్పటివరకు ధర్నాలు, ముట్టడిలు, ఒక సెల్ఫ్లెస్గా ఒక ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి మనం ర్యాలీలు కానీ నిరసనలు కానీ తెలుపబోతూ ఉన్నాం. ఈ అన్నిటికీ కూడా కేంద్ర బిందువు రేపటి జనవరి 31న మనం నిర్వహించబోయే ఈ తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన అనే ప్రోగ్రాం. ఆ రోజున భారీ ఎత్తున నిరుద్యోగులందరూ కదిలి వచ్చి ఒక కలెక్టివ్ వాయిస్ అనేది అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి కలిపి గవర్నమెంట్ మీద ఒత్తిడి క్రియేట్ చేయాలి. ఇది కలెక్టివ్ వాయిస్ అవుతుంది. అలాగే జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది, ఇది జెన్యూన్గా ఒక నిరుద్యోగి, సగటు నిరుద్యోగి అక్కడ మాట్లాడితేనే అతని యొక్క బాధ అనేది క్లియర్గా, ఒక క్లియర్ పిక్చర్తో, ఒక క్లీన్ వాయిస్తో గవర్నమెంట్ దృష్టికి పోతుంది. ఇవి 2 కోణంలో ఆలోచించి రాబోయే రోజుల్లో మనం మెరుపు ధర్నాలు చేయొచ్చు, ముట్టడిలు చేయొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు మిలియన్ మార్చ్ చేయొచ్చు. ఏం చేసినా కూడా మనందరికీ మద్దతు క్రియేట్ కావాలంటే, మద్దతు ఉండాలంటే మాత్రం మనం అందరం కూడా బయటకు వస్తేనే రాజకీయ వ్యవస్థలు కానీ, మిగతా ఉద్యమకారులు కానీ, ఉద్యమ సంఘాలు కానీ మనకు బయటకు వచ్చి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్క నిరుద్యోగి చేరవేర్చేలాగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జనని, విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జనని, విజయవంతం చేద్దాం జనవరి 31న జరగబోయే నిరుద్యోగుల సింహగర్జనని, విజయవంతం చేద్దాం జనవరి 31న జరగబోయే నిరుద్యోగుల సింహగర్జనని. ఓ హలో నిరుద్యోగి, చలో ధర్నా చలో. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, కదిలిరా నిరుద్యోగి, కదిలిరా, 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 పోరాటం చేద్దాం, సాధిద్దాం. జాబ్ నోటిఫికేషన్ పోరాటం చేయకపోతే పోరాటం చేయకపోతే విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జనని. హలో నిరుద్యోగి, జనవరి 31న చలో ఇంద్రాబాద్. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, జనవరి 31న నిరుద్యోగుల సింహగర్జన వెంటనే. జనవరి 31న నిరుద్యోగుల సింహగర్జనని, జనవరి 31న నిరుద్యోగుల సింహగర్జనని. పోరాటం చేయకపోతే ఉద్యోగాలు కావాలంటే ఉద్యమం చేయాలి. ఉద్యోగాలు రావాలంటే మోసపోయాము, మోసపోకూడదు, మోసపోయాము, 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 మోసపోయాము.